ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ఈరోజు విడుదల చేయనుంది. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చిన్నారుల విద్యాభత్యం, హాస్టల్ రాయితీల పరిమితులను కేంద్ర ప్రభుత్వం సవరించింది. జూన్ 16వ తేదీన నిర్వహించాల్సిన యూజీసీ నెట్ ప్రవేశ పరీక్ష తేదీని జూన్ 18వ తేదీకి మారుస్తూ యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. వార్తల వివరాలు. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ఈరోజు విడుదల చేయనుంది. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం అన్న ఇతివృత్తంతో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను రూపొందించింది. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగా అందించామని వెల్లడించారు. గ్రామాన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల విద్యుత్తును అందించామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చిన్నారుల విద్యాభత్యం, హాస్టల్ రాయితీల పరిమితులను కేంద్ర ప్రభుత్వం నిన్న సవరించింది. పెరిగిన కరువు భత్యం సవరణ ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు వేతన సవరణను అనుసరించి ఉద్యోగులకు 50% డీఏ పెరిగినప్పుడల్లా పిల్లల విద్యాభత్యం, హాస్టల్ రాయితీ 25% మేర పెరగనుంది. ఆ ప్రకారం వాస్తవ వ్యయంతో సంబంధం లేకుండా విద్యాభత్యాన్ని ₹2,812.50గా, హాస్టల్ రాయితీని ₹8,437.50గా స్థిరంగా అందిస్తారు. అలాగే దివ్యాంగ చిన్నారులను కలిగిన ఉద్యోగులకు విద్యాభత్యంగా ₹5,625, అందులోనూ మహిళా ఉద్యోగులు దివ్యాంగులైన చిన్నారులను కలిగి ఉంటే ప్రత్యేక భత్యంగా ₹3,750 చెల్లిస్తారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 23వ తేదీన జరిగే నీట్ పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్షిప్ కటాఫ్ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీన్ని పొడిగించలేమని స్పష్టం చేసింది. నీట్ పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్న్షిప్ కటాఫ్ తేదీని ఆగస్టు 15వ తేదీగా అధికారులు నిర్ణయించారు. కృష్ణా జిల్లాలో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా 2 తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరాల నిమిత్తం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా తెలంగాణ 954.9 టీఎంసీలుగా తెలిపింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు మార్చి 20వ తేదీన తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేసును దాఖలు చేయగా ఆంధ్రప్రదేశ్ నిన్న దాఖలు చేసింది. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజేందర్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కొయ్యానపేట గ్రామంలో ఈరోజు నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో కులమత పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించారని తెలిపారు. గడప గడపకు వెళ్లి 2019 ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని ఆయన వివరించారు. శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠ సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపవలసిందిగా శ్రీలంక ప్రతినిధులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారని అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ సీఈఓ సంతోష్ కుమార్ శర్మ తెలిపారు. వచ్చే నెల 19వ తేదీన శ్రీలంకలో జరిగే సీతామాత మందిర ప్రాణ ప్రతిష్ఠ నిమిత్తం ప్రత్యేక కలశంలో పవిత్ర జలాన్ని శ్రీలంకకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుక భారత్, శ్రీలంక దేశాల మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించిన కొన్ని పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పోలింగ్ రోజున ఏ పరీక్షను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించడం లేదని పేర్కొంది. తేదీలను మార్చడం వల్ల పరీక్ష నిర్వహణకు ఇప్పటికే చేసిన ఏర్పాట్లకు విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొంది. సీఏ పరీక్ష వచ్చే నెల 2 నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెన్నెముక సమస్యలపై చేసిన పరిశోధనలకు గాను గుంటూరుకు చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు నరేష్ బాబుకు
థామస్ ఈ వైట్ క్లౌడ్ అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ వైద్యులు ఆయన కావడం ప్రశంసనీయం. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన స్కోలియోసిన్ రీసెర్చ్ సొసైటీ 31వ అంతర్జాతీయ సదస్సులో ఈ పురస్కారాన్ని ఆ సొసైటీ అధ్యక్షులు మారినస్ డి క్లెవోర్ అందజేశారు. తెలంగాణ 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈరోజు విడుదల చేశారు. ఫలితాల్లో 91.31% మేర ఉత్తీర్ణత నమోదైంది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు హాజరయ్యారు. 93.23% మేర బాలికలు, 89.42% మేర బాలురు ఉత్తీర్ణులయ్యారు. 99.05%తో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో, 65.10%తో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో 3,927 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దంటూ జనసేన పార్టీ వేసిన పిటిషన్పై 24 గంటల్లోగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో జనసేన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో వాదనలు వినిపించేందుకు తెలుగుదేశం పార్టీ అనుబంధ పిటిషన్ను దాఖలు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి డి శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. వడగాలులు వీచే సమయంలో వాటి ప్రభావాన్ని తగ్గించడానికి వీలైన తరచుగా దాహం వేయకపోయినా తగినంత నీరు త్రాగండి. ఓఆర్ఎస్, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ మొదలైనవి వాడండి. తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 20వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. 21వ తేదీ ఉదయం ధ్వజారోహణం, అదే రోజు రాత్రి పెద్దశేష వాహనంతో ప్రారంభమై 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం, రాత్రి వేళల్లో స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తారు. ప్రముఖ తెలుగు విప్లవ కవి, రచయిత, శ్రీశ్రీగా సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి ఈరోజు. తెలుగు సాహిత్యపు దశ దిశ మార్చిన మహాప్రస్థానం, జగన్నాథ రథచక్రాలు, గర్జించు రష్యా వంటి కవితా సంకలనాలను రచించిన శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించారు. ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను ఛత్తీస్గఢ్కు చెందిన అటవీ గిరిజన హక్కుల ఉద్యమకర్త అలోక్ శుక్లాకు ప్రకటించారు. గ్రీన్ నోబెల్ పురస్కారంగా పరిగణించే పురస్కారాన్ని పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ప్రకటిస్తారు. ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ సమితి కన్వీనర్ అయిన శుక్లా కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు. బొగ్గు గనులు ఎక్కువగా ఉండే హజ్దియో అటవీ ప్రాంతంలో అత్యంత జీవ వైవిధ్యం ఉన్న 4,45,000 ఎకరాలను తన ఉద్యమంతో కాపాడారు. ఆయన కృషిని గుర్తిస్తూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ శుక్లాకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ఈరోజు విడుదల చేయనుంది. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చిన్నారుల విద్యాభత్యం, హాస్టల్ రాయితీల పరిమితులను కేంద్ర ప్రభుత్వం సవరించింది. జూన్ 16వ తేదీన నిర్వహించాల్సిన యూజీసీ నెట్ ప్రవేశ పరీక్ష తేదీని జూన్ 18వ తేదీకి మారుస్తూ యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.